నమస్తే. మనం ఏసీబీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇప్పుడే కొద్దిసేపటి ముందే కేటీఆర్ ఏసీబీ విచారణ ముగించుకొని వెళ్ళడం జరిగింది. గతం ఫస్ట్ టైం పిలిచినప్పుడు కూడా 7 గంటల పాటు విచారణ జరపడం జరిగింది. ఈసారి కూడా రెండోసారి కూడా 7 గంటల సేపు విచారణ జరపడం జరిగింది. మరి ఇంకా ఆయన బయటికి వచ్చి ఏందని చెప్పేసి అయితే మీడియాకి అయితే బీఫ్ చేయలేదు. కాకపోతే గతంలో వచ్చినప్పుడు అయితే లొట్టపీస్ కేసు ఇది ఏం లేదు, కొన్ని పదే అడిగిన క్వశ్చన్లు అడిగిర్రు అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. గతంలోనైతే ఒక 30 క్వశ్చన్లు మాత్రం ఏసీబీ ఆఫీసర్స్ అడిగినటువంటి పరిస్థితి. మెయిన్గా ఏదైతే అవకతవకలు జరిగాయో, ఏదైతే మీరు అప్రూవల్ తీసుకోకుండా ఒకవేళ క్యాబినెట్ ఆమోదం లేకుండా మీరు ఏ విధంగా ఈ ట్రాన్సాక్షన్స్ చేస్తారు, మీరు ఆదేశాల మేరకే మీ ఆదేశాల ప్రకారమే హెచ్ఎండిఏ ఈ యొక్క పేమెంట్ చేసిందని చెప్పేసి కూడా మెయిన్గా ఆరోపించడం జరిగింది. ఆ ఆరోపణలు అదేవిధంగా ఏసీబీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు మాట్లాడుతూ అనేక అంటే మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, ఆ ఎలక్షన్ ఆ సందర్భంలో మీరు క్యాబినెట్ కనీసము ఫైనాన్స్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ యొక్క పర్మిషన్స్ కావచ్చు, లేకపోతే ఆయన ఆమోదం తీసుకోకుండా మీరు ఏదైతే చేసినటువంటి పేమెంట్స్ ఎందుకు చేశారని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు అడిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా చూస్తున్నట్టే A1గా ఏదైతే ఫార్మా ఈ కార్ రేసింగ్లో మెయిన్గా ఉన్నటువంటి A1గా ఉన్నటువంటి కేటీఆర్ను విచారిస్తూ ఉంది. ఇక్కడ ఏసీబీ ఆఫీసుకు మరోసారి కూడా అంటే ఇక్కడ A1గా ఉన్నటువంటి కేటీఆర్ను మళ్ళొకసారి ఇప్పుడు రెండోసారి రావడం జరిగింది ఈరోజు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్లో మళ్ళొకసారి విచారణకు కూడా పిలిచే అవకాశం అయితే ఏసీపీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో దీనిపై ఒక క్లారిటీ వచ్చేంత వరకు వాళ్ళు ఏసీబీ అధికారులు వాళ్ళు ఏవైతే తెలుసుకోవాలనుకుంటారో, కేటీఆర్కు నుంచి ఏవైతే రాబట్టాలనుకుంటారో అవి వచ్చేంత వరకు కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చి మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే A1గా ఉన్నటువంటి మంత్రి స్థాయిలో మున్సిపల్ శాఖ ఉండి ఈ ఫార్మా సంబంధించినటువంటి కార్ రేసింగ్లో మెయిన్గా ఈయన ప్రోద్బలం వల్లనే కింద హెచ్ఎండికి సంబంధించినటువంటి అక్కడి నుంచి పేమెంట్స్ విదేశీ కంపెనీకి చేరడం జరిగిందని చెప్పేసి ప్రధానమైన ఆరోపణ. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ సంబంధించినటువంటి హెచ్ఎండి ఆయనే పర్మిషన్స్ కూడా మీరు ఎందుకు తీసుకోలేదు, ఆయన అప్రూవల్ ఎందుకు తీసుకోలేదు, అప్రూవల్ లేకుండా మీరు పేమెంట్స్ ఎలా జరుగుతాయి, క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఫైనాన్స్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయనది సంబంధించిన పర్మిషన్స్ కూడా తీసుకోలేదు. ఇలాంటి పర్మిషన్స్ లేకుండా మీరు అలాంటి ఏదైతే 54,000 కోట్ల రూపాయలు మీరు ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేస్తారు హెచ్ఎండిఏ నుంచి, అది ఒక ప్రైవేట్ కంపెనీకి మీరు డైరెక్ట్గా ఏ విధంగా చేస్తారు, అది మళ్ళీ ఇంకా ప్రైవేటుకు సంబంధించినటువంటి ఆ ఒక ఈవెంట్కు మీరు వాళ్ళు కంపెనీలు పెట్టుకోవాలి, అవసరమైతే మీరెందుకు ప్రభుత్వం నుంచి ఎందుకు పెట్టాలి, హెచ్ఎండిఏ నుంచి ఎందుకు పెట్టాలి అని చెప్పేసి మెయిన్ ఆరోపణ. అదేవిధంగా ఆర్బీఐకి సంబంధించిన గైడ్లైన్స్ కూడా ఉల్లంఘించారు అంటూ కూడా ప్రధానంగా వచ్చేసి ఈడీ కూడా దీనిపైన విచారణ చేపట్టింది. ఈడీ కూడా కేటీఆర్ను గతంలో ఒకసారి విచారణకు పిలిచింది. ఈడీ ప్రధానంగా ఏసీబీని కూడా ఎఫ్ఐఆర్ అదేవిధంగా దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈడీ తెప్పించుకోవడం జరిగింది. దానిపై కూడా మనీ లాండరింగ్ కూడా జరిగిందొచ్చు అనే ఒక ఆ కోణంలో కూడా ఈడీ ఎంక్వైరీ జరుపుతుంది. అటు ఈడీ ప్లస్ ఏసీబీ రెండూ కూడా ప్రధానంగా విచారణ అయితే జరుపుతూ ఉన్నాయి. కానీ ఈరోజు మాత్రం కేటీఆర్ అరెస్ట్ అవుతారనే ఒక ఊహాగానాలు మాత్రం వచ్చినాయి. పొద్దున్నుంచి మీడియా కూడా అదే ప్రచారం చేసింది. కానీ చివరికి మాత్రం నెక్స్ట్ మరొకసారి విచారణకు పిలిచే యోచన మాత్రమే ఏసీబీ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కానీ ఈరోజు మొత్తం వీళ్ళనైతే ఇప్పటికైతే ప్రస్తుతానికి కేటీఆర్ని అయితే పంపించడం జరిగింది. కాకపోతే గతం దీనిపై మాత్రం ప్రభుత్వం కావచ్చు లేకపోతే ఏసీబీ అధికారులు కావచ్చు సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ ఏదో జరిగింది. ఎందుకంటే కనీసం క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి. ఓన్లీ కేటీఆర్ ఆదేశాలతోటి మున్సిపల్ శాఖ ఆయన మన మినిస్టర్గా ఉండు కాబట్టి ఆయన ఆదేశాల ప్రకారమే అప్పుడు ఎలక్షన్ టైంలో చేయడం జరిగింది. ఎందుకు చేయడం జరిగిందంటే వీళ్ళు మళ్ళీ మేము అధికారంలో వస్తాం, మళ్ళీ మేము సెడి చేసుకున్నామని ఒక ఓప్ తోటి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ విధంగా కేటీఆర్ ఆదేశాలతో అధికారులు చేయడం జరిగింది. కానీ ఎట్టకేలకు వాళ్ళ ప్రభుత్వం రాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఏదైతే దానకిషోర్ ఏదైతే హెచ్ఎండిఏ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి దానకిషోర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ హెచ్ఎండిఏ తరఫున ఆయన కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దీనిపైన ఎంక్వైరీ జరిపింది. అసలు ఏం జరిగిందని పూర్తిగా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసింది, కేసులు బుక్ చేసింది. A1గా వచ్చేసి కేటీఆర్, తర్వాత BL9 రెడ్డి A3గా కూడా చేయడం జరిగింది, అరవింద్ కుమార్ని A2గా చేయడం జరిగింది. ఇట్లా
ముగ్గురి ప్రధానంగా వీళ్ళు ఎందుకు మీరు పేమెంట్స్ చేయాల్సి వచ్చిందని అంటే కేటీఆర్ చేయమని మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన చేయాల్సి ఆయన చెప్పడం వాళ్ళ వీళ్ళు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ చెప్పినటువంటి పరిస్థితి. కాకపోతే కేటీఆర్దే మెయిన్ పాత్ర కాబట్టి ఆయన ఏవన్గా చేర్చడం జరిగింది. సో దీనిపైన ఇంకా ఏం జరగబోతుంది, మళ్ళీ నెక్స్ట్ కూడా విచారణకు పిలుస్తారు కాబట్టి అప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారా చేయరా చూడాల్సి ఉంది. ఇప్పుడైతే నెక్స్ట్ అక్కడికి వెళ్ళి బీఆర్ఎస్ ఆఫీస్లో కేటీఆర్ మాత్రం ప్రెస్ మీట్ పెట్టి బ్రీఫ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ పాచ్తో అక్షిత్, హైదరాబాద్.